ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు కాదు. అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మాకు నాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉంది. ఎందుకంటే పిల్లలకు బయటకు వచ్చి మేమైతే మా గర్జన్ కానీ మా చిన్న పిల్లలు అనేది మేమందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితి వాళ్ళు ఎప్పుడు భయపడేవారు కాదు. ఎక్కడికి వెళ్తా నేను ఇచ్చేవాళ్ళు, లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే మోటార్ బైక్ వేసుకున్నా, లేకపోతే కారులో తీసుకొని జరిగిన సరే ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. సో దట్ అదే ఆ ఫ్రీడమ్లో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కోరిక ఒక గొప్ప కెరీర్ని పర్సూ చేసుకుంటారంటే నాన్నగా నమ్మగానే ఓపెన్ మైండ్తో చేస్తాను. గురు నాన్న ఎంతగానో వెళ్ళవచ్చు, ఒక ప్రయత్నించండి అలా వదిలేశాను. అన్నయ్య కూడా మోస్ట్ రెస్పాన్సిబుల్గా ఉంది. చాలా మేజర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్దవు అమ్మకు వందలు ఇచ్చేది కాదు. కరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది. తనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే అంటే అట్లా ఉండేది పని. అంతే కదా, అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా రెసిప్రోకేట్ అయ్యి చేసి, అందువల్ల మా అమ్మ నమ్మకం చూడాలి, మా అమ్మగారి మా నాన్నగారి నమ్మకాన్ని అంటే ఎప్పుడు అది వాడు ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వయసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందులో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళటానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడగగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చారా ఆపేశారు అని ఏదో చిన్న రిలక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది. వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అనే నిర్ణయం నీది, కానీ జాగ్రత్త అని హెచ్చరిక చేయడంతో నాకు మరింత బాధ్యత తిరిగి గుర్తు తిరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర. అంటే మదర్ అంటే తల్లి అనే కాదు, మదర్ ఫిగర్ ఫీలింగ్ ఎవరిచ్చినా సరే అది నానైనా తల్లితో సమానం అనుకుంటాను నేను. నాకు అట్లాగా అలసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతుంటే నాకు భయం వేసేసేది. ఆ తర్వాత పడుకో గలవాయించేవాడు, అది కూడా కోపం అంటే ఉదాహరణ అంటే మళ్ళీ అదే నాకు తిడతారు, ఎందుకు కాదు పడుకుని ఎక్కడ నిద్ర వస్తుంది నాన్న అంటే. సో ఆ రకంగా నాన్న తన ప్రేమ చూపిస్తుంటాను. ఆ తర్వాత గోండా టైంలో కూడాను నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు, రాజమండ్రి దగ్గర. ఆయన చాలా కోపం చేస్తుంది, ఇలాంటి చేస్తుంటావు నువ్వు, ఏదైనా అయితే ఏంటి అది అని చెప్పేసి. ఏం పర్లేదారా, ఏమవుతుందా, అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్త చూసుకున్నాం. ఈ రోజు ఉన్నది సేఫ్టీ అప్పుడు లేదు, అయినా సరే రేపు పొద్దున నీ కొడుకులు ఇలాంటి పరిస్థితులు నీకు తెలిసి వస్తారు అప్పుడు అనేవాడు. ఎన్నిసార్లు ఆ మాట అనేవాడు. నాకు నిజంగానే మగధీర టైంలో గుర్ర వ్యక్తుని ఆ రోడ్డు మీద పడిపోయాడు అని అన్నప్పుడు అక్కడ ఆ ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ కలిగింది. అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఫస్ట్ మగధీరలో జంప్ చేస్తారు, మోటార్ బైక్ జంప్ చేసినప్పుడు ట్రైల్లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి 20 feet 25 feet హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ని ఇరగొట్టుకుని వాడు 7 నెలల పాటు వాడు ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యాడు. అది వీడైతే ఏమో తలుచుకుని భయం వేసేసేది. అప్పుడు నాన్న గుర్తుకొచ్చేవాడు, ఓహో వాళ్ళ టెన్షన్ ఇంతే లేవు, మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడూ అన్నారని అనిపిస్తుంది. ద స్వీట్ మెమరీస్ మై. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మాకండి కోడలు కాదు, నా కూతురండి. అంత బాగుంటాం మేమిద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జాంపుల్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది, వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఐ గారు ఎస్ఐ గారు చేశారు. ఏదో మా ఇన్స్పెక్టర్ సిఐ చేసి ఆయన కాలం చెందారు. అది చాలా ఎర్లీగా 48 years చచ్చిపోయారు. 40 దాదాపు 40 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడపిల్లలు. వాళ్ళు ఏంటంటే రాకరావడి నాగోబు కంటే కూడా చిన్నవాడు. అది ఆ వయసు అంత చిన్నవాడు. అమ్మ మా పిన్నమ్మలు మాకంటే చిన్నవాడు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అన్నట్టుగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాకురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు.
సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవడం, మా అమ్మమ్మని చూసుకోవటం, వాళ్ళ మంచి చెడు చూసుకోవటం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు, అక్కడ పొలం కొనిచ్చారు, ఆ పొలం ఇచ్చే డబ్బుతోటి అంత బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా. కాబట్టి నాన్న ఫస్ట్ సూత్రధారి, అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుమిగూడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకే అంతకుమించి ఏముంటుంది. చేసి ఒకరినొకరు భరోసా. అది మా ఫ్యామిలీ మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడు కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ, ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటాడు భరోసా. అలాగే ఆడపిల్లలు